కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత ఏర్పడింది. పీహెచ్డీ ప్రవేశ పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ కొందరు విద్యార్థులు ఆందోళనకు దిగారు. వెంటనే సెలక్షన్స్ ను నిలిపివేయాలని ధర్నాకు దిగారు. అయితే ఆందోళనకు దిగిన విద్యార్థులపై మరో వర్గం విద్యార్థులు దాడికి దిగారు. దీంతో పరిస్థితి అదుపు తప్పింది. రెండు వర్గాల విద్యార్థుల మధ్య ఘర్షణ తలెత్తడంతో పరిస్థితి భయంకరంగా మారింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఇంకా ఉద్రిక్తత కొనసాగుతోందా కేయూలో? ఇంకా ఉద్రిక్తత కొనసాగుతుంది. కాకతీయ యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. పిహెచ్డీలలో అక్రమాలు జరిగాయని విద్యార్థి సంఘాలు ఈ రోజు బంద్కు పిలుపునిచ్చాయి. బంద్ నేపథ్యంలో ఇంజనీరింగ్ కళాశాలకు విద్యార్థి సంఘాల నేతలు వెళ్లిన నేపథ్యంలో వాళ్ళు బంద్కు నిరాకరించారు. ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన కొంతమంది విద్యార్థులు దీంతో ఒక వర్గం చేయి చేసుకున్న నేపథ్యంలో వారు తిరిగి దాడి చేశారు. పరస్పరం కొద్దిసేపు దాడి చేసుకున్న నేపథ్యంలో ఇద్దరు ముగ్గురు విద్యార్థులకు గాయాలు కూడా అయ్యాయి. ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వీసీ ఛాంబర్ ముందు ఆందోళన కొనసాగుతుంది. ఇదంతా వీసీ అండ్ ప్రిన్సిపాల్ కలిసి తమపై దాడి చేయించారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. పోలీసులు జోక్యం చేసుకుని కొంతమంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఇంకా పరిస్థితి ఉధృతంగానే కొనసాగుతుంది. వీసీ వెంటనే వచ్చి దీనికి సంజయ్ శివాలని కూడా విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇంజనీరింగ్ విద్యార్థులు తమపై దాడి చేసిన నేపథ్యంలో తాము తిరిగి దాడి చేశామని కూడా ఇంజనీరింగ్ విద్యార్థులు చెప్తున్నారు. యూనివర్సిటీ అధికారులు ఎవరైనా స్పందించారా రమేష్? ఇప్పటివరకు యూనివర్సిటీ అధికారులు విద్యార్థుల గొడవ నేపథ్యంలో ఎవరు కూడా బయటికి రాలేదు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా ఇరు వర్గాలకు సంబంధించిన విద్యార్థులు కూడా శాంతింపచేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇరు వర్గాలకు సంబంధించి ఎవరెవరైతే దాడికి పాల్పడ్డారో ఆ విజువల్స్ లో కనిపిస్తున్న విద్యార్థులు దాడికి పాల్పడ్డ వారిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. కేసు అయితే ప్రస్తుతానికి నమోదు చేశారు. గాయపడ్డ విద్యార్థుల్ని స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స ఇస్తున్నారు. రైట్ రమేష్.